కోవూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామురళి తెలిపారు. మంగళవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రకాల కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారని, ఇందులో 1065 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఉత్సాహమున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, మండల అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల నందు, సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు జాబ్ మేళా గోచర్ ఓపెన్ చేసుకోవడం జరుగుతోంది, ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ జాబ్ మేళాలో మొత్తం 15 కంపెనీలు వస్తున్నాయి. అలాగే ఆ పోస్టులు వచ్చేసి 1065 పోస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన బుచ్చి మున్సిపాలిటీలో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన బుచ్చి మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన బుచ్చి మున్సిపాలిటీ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్కడో ఒక దగ్గర జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే కోవూరు నిరంతరం ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి పనిచేస్తున్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.